వచ్చిందా? 3 నెలల్లో తీర్చాలన్నారు కదా. అదే తీర్పు వచ్చిందని మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు. తీర్పు ఏమొచ్చింది అనేది తెలిసిన తర్వాత దాని మీద నేను న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నేను మీకు చెప్తాను. గతంలో నోటీసులు ఇచ్చారని చర్చ జరిగింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఏమైనా రిప్లై వచ్చింది సార్? ఇచ్చిన రిప్లై కూడా ఇచ్చాను. చెప్తా నేను సుప్రీంకోర్టు వచ్చినాక మీకు అన్నీ చెప్తా, అన్ని వివరాలు చెప్తా. దాపెట్టుకునేది అయితే ఉండదు, అది దాపెట్టేది అయితే ఉండదు. అన్నీ చెప్పేటివే ఉన్నాయి, చెప్తా, తప్పకుండా చెప్తా, అన్నీ చెప్తాను. రైట్. అంటే 3 నెలల టైం బాండ్ అనేది పెట్టచ్చు సార్? ధన్కర్ మాట్లాడిన అన్నీ తీసి చూడండి, చూసినాక మీకు తెలుస్తుంది. మన వైస్ ప్రెసిడెంట్ ఉండే కదా ధన్కర్ గారు, ధన్కర్ గారు మన వైస్ ప్రెసిడెంట్. తీసి చూడండి, చూసినాక మీకు తెలుస్తుంది. మన వైస్ ప్రెసిడెంట్ ఉండే కదా ధన్కర్ గారు, ధన్కర్ గారు మన వైస్ ప్రెసిడెంట్. ధన్కర్ మాట్లాడిన అన్నీ తీసి చూడండి, చూసినాక మీకు తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత స్పందిస్తానని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలకు గతంలో నోటీసులు ఇచ్చామన్నారు ఆయన. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. కొద్దిసేపు క్రితమే స్పీకర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటివరకు చూడలేదు. తీర్పుకు సంబంధించినటువంటి కాపీ వచ్చిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో స్టడీ చేసి న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత అన్ని వివరాలను చెప్తామనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవమే అని చెప్పినటువంటి స్పీకర్ గతంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా అన్ని వివరాల్ని బయటకు పెడతామనేటువంటి అంశాన్ని కూడా స్పీకర్ చెప్పారు. అయితే నోటీసులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ సెక్రటరీ పేరుతో వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో కూర్చొని ఏం చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాత తన పని మొదలు పెడతామనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో ఎమ్మెల్యేలకు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఫిర్యాదును ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చామనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. దీనికి కొనసాగింపుగా మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి ధన్కర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా గుర్తు చేసుకోండి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే ప్రధానంగా గతంలో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాల మీద, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి విషయాల మీద ధన్కర్ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆయన చెప్పకనే ఈ విషయాలని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే మొత్తానికి సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. అయితే 3 నెలల గడువులో స్పీకర్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి అభిప్రాయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి కానీ ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు వేటు వేసేటువంటి ప్రయత్నం కానీ ఇలాంటివి ఉండవని చెప్పేసి కోర్టే చెప్పినటువంటి నేపథ్యంలో స్పీకర్కి 3 నెలల లోపు ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ నిర్ణయం కేవలం జడ్జిమెంట్కి సంబంధించినటువంటి విషయం కాకుండా పూర్తి జడ్జిమెంట్ కాపీని వచ్చిన తర్వాత వాటిని అధ్యయనం చేసిన తర్వాత తన నిర్ణయాన్ని జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వివరిస్తామని స్పీకర్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ చారి.